మనము థర్మల్ ప్రాపర్టీస్లో ఉన్నామండి పిల్లలు. ఇది ఇక్కడ కండక్షన్ కన్వెన్షన్లో ప్యారలల్ గురించి మనం ఫార్ములా గురించి మాట్లాడితే రెండు సిలిండర్స్ ఉన్నాయట. మనకి K1 K2 ఇచ్చాడు, R1 R2 ఇచ్చాడు. ఇక్కడ టెంపరేచర్ T1 T2, ఏరియా రెండు వేరు వేరు ఉన్నాయి కాబట్టి రిజల్టెంట్ వచ్చేసి ఏరియా A1 ప్లస్ A2. K ఈక్వలెన్స్ మనకి ఇక్కడ R ఈక్వలెన్స్ వచ్చేస్తుంది, T1 T2 టెంపరేచర్. దీనికి మనం ఈక్వేషన్ రాద్దామండి. మనకు తెలిసిందే ప్యారలల్ మనకు రావాల్సింది ఏంటి, 1/R ఈజ్ ఈక్వల్స్ 1/R1 ప్లస్ 1/R2. రెసిస్టెన్స్లో కూడా అట్లా ఉంటుంది. హీట్ ఫార్ములా కన్వర్ట్ చేద్దాం. హీట్ ఈజ్ ఈక్వల్స్ డెల్టా T/R ఫార్ములా మనకు తెలిసిందే. సో దీనికోసం రాద్దాం H1 ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ T2/R1. దీనికోసం రాద్దాం T1 మైనస్ T2/R2. ఈ రిజల్టెంట్ గురించి రాస్తే T1 మైనస్ T2/R ఈక్వలెన్స్. ఈ మూడింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ H ఈజ్ ఈక్వల్స్ టు H1 ప్లస్ H2. మనకి ఇది ప్యారలల్లో. సో సిరీస్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే H1 ఈజ్ ఈక్వల్స్ టు H2. ఈ మూడింటిని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, మనకి క్యాన్సిలేషన్ ఏముంది, T1 మైనస్ T2 T1 మైనస్ T2. 1/R ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2. సో R వాల్యూ మనకు తెలిసింది L/KA. సో L/KA. సో KA అంటే ఇక్కడ A అంటే ఏరియా అంటే రిజల్టెంట్లో ఏమొస్తుంది, A1 ప్లస్ A2. ఏను దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి A1, దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి A2. పైకి పోతుంది, రివర్స్ అవుతుంది. LLL క్యాన్సిల్ అయిపోతే K ఈక్వలెన్స్ ఈక్వల్స్ టు A1 ప్లస్ A2 ఈజ్ ఈక్వల్స్ టు KA1 KA2. మనం ఇంకా దీన్ని ఏం చేస్తామండి, A1 ప్లస్ A2 కింద తీసుకురండి. K ఈక్వలెన్స్ ఫార్ములా ఇలా గుర్తుపెట్టుకోండి మనకి. సో ఇది మనం లాస్ట్ క్లాస్లో సిరీస్ల గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు ప్యారలల్ గురించి దీని మీద న్యూమరికల్ చేద్దామండి ఇంకా.